హాయ్ అండి, గోవాలో ఉన్న బిర్లా మందిర్ చూపిస్తాను వచ్చేయండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. అలాగే ఇక్కడ చెప్పులు అయితే విడిచిపెట్టేయాలండి. ఈ స్టాండ్ దగ్గర అయితే విడిచిపెట్టి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడడానికి అయితే చాలా క్లీన్గా ఫ్లవర్స్తో ఒక పార్క్ లెక్క ఉందన్నమాట. అటు సైడ్ నుంచి గచ్చిపై నుంచి నడుస్తుంటే చాలా వేడిగా ఉందన్నమాట. సో అలా అని ఇటు సైడ్ నుంచి నడుస్తున్నాం. మ్యాట్ అయితే వేశారు నడిచి వెళ్ళడానికి. సో మందిర్ లోపలైతే ఇలా ఉంటుందండి. ఇక్కడ బిర్లా మందిర్ అంటే నేను హైదరాబాద్ది వినేసి వెంకటేశ్వర స్వామి ఉంటారు అనుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ దేవుడు కృష్ణుడు, రాధా అయితే ఉన్నారండి. అలాగే ఈ పక్క నుంచి వినాయకుడు ఉన్నారనమాట. తర్వాత ఈ పైన ఈ లోటస్ ఫ్లవర్ చూసారు ఎంత బాగుందో. అది మీరు ప్లాస్టిక్ అనుకోగలరు, అది వచ్చేసి మార్బుల్ అండి. అలాగే ఇలా వచ్చేసరికి ఇక్కడైతే శివయ్య, పార్వతమ్మ అయితే ఉన్నారనమాట. అన్ని దేవుళ్ళ దగ్గర కూడా నమస్కరించుకున్నాము. ఇక్కడ దేవుడు స్టాచ్యూస్ కూడాను పాలరాయి అనమాట. టెంపుల్ అంతా పాలరాయి, చుట్టూ కాంపౌండ్ మొత్తం పాలరాయి అనమాట. చాలా బాగా చేశారు. ఇక్కడ వచ్చేసరికి రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, ఆంజనేయ స్వామి అయితే ఉన్నారనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో 1 రూపీ కూడా తీసుకోవట్లేదు అనమాట. టికెట్ అయితే ఫ్రీగా ఉంది. అలానే కొంచెం కూడా అన్హైజీనిక్ లేదండి. మొత్తం హైజీనిక్ క్లీన్గా చాలా బాగుందన్నమాట. అలాగే చుట్టూ చూపిస్తాను రండి. మేము వెళ్ళేటప్పటికే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి చీకటి పడిపోతుంది. ఇక్కడ ఈ స్తంభాలు అన్నీ కూడా పాలరాయి అనమాట. చాలా బాగా చెక్కారు. బయట అయితే చాలా బాగుంది క్లైమేట్ అయితే ఈవినింగ్. అలా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం అయితే చేసామండి. ఇక్కడైతే ఆ కాంపౌండ్ వాళ్ళు చూసారు ఎంత బాగా చెక్కారు. నాకైతే ఒక్కొక్క డిజైన్ టెంపుల్ చూస్తుంటే అబ్బాయి ఎంత బాగా చెక్కారు అనిపించింది. అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడైతే ఫౌంటైన్ ఉందన్నమాట, వాటర్ ఫౌంటైన్. చూడడానికి చాలా బాగుంది. అలాగే చుట్టూ వాకింగ్ చేయడానికి కూడాను చుట్టూ ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడ మేమైతే మాట్లాడుకున్నాము, ఇంత పెద్దగా ఉంది కదా, ఇంత మెయింటైన్ చేస్తున్నారు, అసలు టికెట్ కాస్ట్ కూడా పెట్టలేదని. అలా చుట్టూ రౌండ్ వేసి బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ చూసారు ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో చూడడానికి అయితే చాలా బాగుంది. మొత్తం చూసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. మీరు ఎప్పుడైనా గోవా వచ్చారా? గోవా వచ్చాక ఈ బిర్లా మందిర్ విజిట్ చేశారో లేదో కామెంట్ చేసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.